నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 ఏప్రిల్ 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వీడియో చేస్తున్నా. ఇది టెంపో ట్రావెలర్ సార్. 2015లో కరీంనగర్ షోరూంలో కొన్నా నేను సిల్ బండి. కొన్ని ఒక్క ట్రిప్ 2 ట్రిప్లో పోయొచ్చు నాకు అంతే. ఆ బండి షోరూంలో ఒక మెకానిక్ మిస్టేక్ వల్ల ఇంజన్ సీజ్ అయింది. ఆ బండి నేను కొన్నప్పటి నుంచి బాగా నన్ను ఇబ్బంది పెట్టింది, బాగా నష్టపోయినా కూడా. మళ్ళీ ఆ షోరూమ్ మేనేజర్ సార్ పాపం మంచోడు, ఇప్పటికి కూడా ఉన్నాడు, ఆయనకు కూడా తెలుసు. అయితే వీడియో ఎందుకు తీస్తున్నా అంటే 10 ఏళ్ల క్రితం మనకు తెలిసిన ఒక విఐపి, బాగా బలిసిన పార్టీ, మనం ఎక్కడ కనబడ్డా కూడా అంటే మన ఆర్థిక పరిస్థితి అప్పుడు ఈ బండ్లల్లో బాగా నష్టపోయి ఇబ్బందుల పాలై ఉండుంటే, ఆయన కొంచెం అలా వాళ్ళ వెనకట వాళ్ళ తాతలు సంపాదించిన భూముల జాగాలు బాగుండి వాటిని చూసుకొని ముడుతుండే క్యాండిడేట్. అయితే అట్లా మనం ఏమన్నా సరే మనకు బలం ఉంది కొట్టేంత, కానీ మళ్ళీ బయటపడేంత శక్తి లేకుండే. ఎందుకంటే ఆయనకు కొంచెం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బాగుండే, ప్లస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మందితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. మనకు కూడా ఉన్నారు, కానీ అంత పెద్దతో పెట్టుకొని ఏమనలేని పరిస్థితి ఉంటుంది. అయితే నేను ఈ బండి ఒకసారి కరీంనగర్ టు హైదరాబాద్ రూట్లో ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే రిటర్న్ నేను వచ్చేటప్పుడు వీళ్ళది ఏదో ప్రాబ్లం వచ్చి వెహికల్ ఆగిపోతే రోడ్డు మీద మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నా బల్లె కూసి పెట్టుకున్నా. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు మూల మలుపులు బాగుంటాయి. ఆయన బండి ఎక్కినాక వెంటనే నాకు అనిపించింది, సరే మనిషిని నేను తిట్టలేను, కొట్టలేను, ఏమనలేను. ఇప్పుడు సమయం వచ్చి రాత్రి 7:30-8 అవుతుంది. ఈ టైంలో వాళ్ళకి బండ్లు బస్సు అక్కడ ఆగది. ఎవరైనా కార్లో లిఫ్ట్ ఇద్దామంటే అంతమంది కార్లో పట్టరు. నా బండి మొత్తం ఎంటీ ఉంది. నేను ఎక్కించుకున్న సామాన్ అంతా పెట్టిన డ్రైవర్ని అక్కడ వాళ్ళు వదిలేసి షోరూమ్కి ఫోన్ చేస్తే షోరూమ్ నుంచి టోచన్ బండి వచ్చి ఆ బండి తీసుకుపోతుంది హైదరాబాద్కి. రమేష్, నీ బండి మేము అందరం వచ్చేద్దాం, రండి సెట్ ఎక్కినాక స్టార్ట్ చేసి బండి నడిపితే జగిత్యాల దిగేదాకా అరచేతుల్లో ఇట్లా పానాలు అరచేతుల్లో పెట్టుకున్నాం. అంటే మనం మా అవతల వ్యక్తి ఏమనుకుంటారంటే మనం ఉన్న పొజిషన్ మర్చిపోయి ఎదుటి వ్యక్తిని ఆ పొజిషన్ మంచిగా లేకపోతే లూజ్ టాక్ చేసుడు అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నా మిస్టేక్ ఏంటంటే నేను డ్రైవర్లను బాగా నమ్ముతాను. అంటే నేను ఒక డ్రైవర్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ను సొంత తమ్ముడు లెక్క ట్రీట్ చేస్తాను, కానీ వాళ్ళది ఆ కృతజ్ఞత వాళ్ళకు ఉండదు. వాళ్ళు దాన్ని కాపాడుకోరు, ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పటికి కూడా అట్లనే జరుగుతుంది. నేను ఎవరెవరన్నా అయితే నమ్మి బండి ఇస్తాను, వాడు ఆ బండి గుద్దన్న రావాలి, లేకపోతే ఏదన్నా ఖరాబ్ అన్న వేయాలి, ఇట్లా బాగా జరిగినాయి నాకు. అవన్నీ ఎన్ని జరిగినా, ఎంత నష్టం జరిగినా ఎప్పుడు డ్రైవర్ను సరే అప్పటి మంది 2-3 మాటలు అన్న కావచ్చు, కానీ మళ్ళీ నా దగ్గరికి తీసుకొని నేనే ఉంచుకున్నాను. సరే ఫోన్ తీరా, నువ్వేం చేస్తావు తీయాలి ఉంచుకుంది. అది వాళ్ళకు చులకన అయిపోయింది. అయితే ఈ బండి కూడా హైదరాబాద్ కిరేబంగా కోమరేలి కాడ ఫెయిల్ అయింది. బండి ఫెయిల్ అయితే మళ్ళీ నేను ఇంకో బండి తీసుకొని పోయి మెకానిక్ని తీసుకుపోయి రిపేర్ చేయించుకొని ఆడికెళ్ళి వాళ్ళు పార్టీలను తిరుపతి టూర్ ఉండే వేరే ట్రావెలర్లు ఎక్కించి పంపించి నేను బండి పట్టుకొని రిటర్న్ రాగా ఈ సార్ మనకు రోడ్డు మీద కనబడ్డాడు. కరీంనగర్ దాకా మంచిగా వచ్చిన. కరీంనగర్ నుంచి రోడ్డు కొంచెం బొందలు టర్నింగ్లు ఉంటాయి. కొండగట్టు దాటి మల్లె ఎక్స్ రోడ్ దాకా టర్నింగ్సే ఉంటాయి. నేను నడిపిన నడుపుకు ఈ నా ముంగట సీట్లో కూర్చున్నాడు లేచిపోయి వెనకాల భార్య పిల్లల దగ్గర కూర్చున్నాడు. ఈడేమో వేసేటట్టున్నాడు నన్ను ఇవ్వాలి. ఆ పగంతా అప్పుడు తీసుకున్నాను. ఒక 50 మందికి చెప్పుంటాడు, ఆడేం బండి నడుపుతాడా, ఆడు కరీంనగర్ నుంచి జగిత్యాలకి మాకు నరకం చూపెట్టింది. అంటే కావాలని కాదు, కానీ అట్లా నడిపిన నిజంగానే బండి. టర్నింగ్ మీద ఈ సీట్లు ఉన్న వాళ్ళు ఈ సీట్లో పోయి పడ్డారు. అట్లా మలిపిన బండి. అంటే ఆయన అన్న మాటలన్నీ గుర్తుకొచ్చినాయి ఒకటేసారి. చాలామంది ఏమనుకుంటారంటే
టైం మంచిగా లేనప్పుడు అవతల వ్యక్తిని తీసి పారేసి మాట్లాడుతూ ఉంటాం. టైం వచ్చింది చూపెట్టుకోవాలి కదా, చూపెట్టిన ఇప్పటికి కనబడతారు. అప్పుడు ఇప్పుడు అంతకుముందు అరై తోరే అనేటోడు, ఇప్పుడేం రమేష్ బాగున్నావా అంటాడు. మా అయ్యవ మా తాత ముత్తాతలు గడక తిని బతికారు. నా జనరేషన్ వరకు మేము గడకనే తిన్నాం. నా జనరేషన్ వరకు గడకనే నడిచింది. నాకు ఇప్పటికి కూడా గడక అంటే ఇష్టం, తింటే అప్పుడప్పుడు. కానీ మా తమ్ముళ్ళు మాత్రం సుఖపడ్డారు. అందరు కష్టాలు నా వరకే ఉండే, తమ్ముళ్ళు అందరికీ మంచి లైఫ్ దొరికింది. మా నాన్న గల్పోడు, వాళ్ళకు పైసలు టైం మా నడిపోడు పైసలు మేనేజ్ చేస్తాడు. నాకు ఇవ్వకపోదు, వీళ్ళంగా ఇది ఇస్తాడు అర్థం చేస్తాడే, నాకు ఇవ్వకపోదు, మా నడిపోనికే ఇద్దాం. అట్లా వాళ్ళకు మంచిగా దొరికింది. మేము మా పెద్దనాన్న మా నాన్న వాళ్ళు ఎక్కువ గడక తిన్నారు. మా ముత్తాతలు తాతలు సంపాదించిన ఏం లేవు, బట్ట పొట్ట. కానీ మన ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో వ్యక్తి వాళ్ళ ముత్తాతల నుంచే కోటీశ్వర్లు. అట్లుంటే ఎవడు భూమి మీద ఎవడైనా లేనోని ఎగతాళి చేసినట్టే మాట్లాడతాం. మనం కష్టపడి సంపాదిస్తే దాని విలువ తెలుస్తుంది. ఎందుకో ఈ బండ్లే కూర్చోగానే ఆ మెమొరీ గుర్తుకొచ్చి, ఈ బండితోటి మంచి అనుభవంగా ఉండే. ఎప్పుడు రోడ్ల మీద తిరగాలి, ఎంత లాంగ్ అయినా పోవాలి, ఎంత దూరం అని నేను రోడ్డు ఉంటే అయిపోయి బండి మంచిగా ఉందా లేదా కాదు, రోడ్డు ఉంటే అయిపోయి నడిపే దమ్ముంది మన దగ్గర, పోతామని పోదు. అన్ని కిరాయిలు కొట్టిన. నాకు తెలిసి మా జగిత్యాల జిల్లాలో అత్యధిక టూర్లు పోయిన వ్యక్తి నేనే కావచ్చు. ఎక్కడ టూర్ పోయినా, ఏ దైవం దర్శనం పోయినా ఆడ బండి పార్కింగ్లో పెట్టిపోయి దర్శనం చేసుకొచ్చుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అంత దూరం పోవాలంటే అన్ని పైసలు ఖర్చు. మనకు భగవంతుడు ఇట్లా అవకాశం ఇచ్చింది. శివయ్య, రాముడు, అంజన్న దయ, అట్లా మనం వీడి దాకా రాగలిగినాం. ఇప్పటి వరకు 11 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాం, 10 శక్తిపీఠాలు దర్శనం చేసుకున్నాం. కేదార్నాథ్ ప్లాన్ చేస్తున్న ప్రతి సంవత్సరం అదొకటైతే మొత్తం జ్యోతిర్లింగాలు అయిపోయినట్టే. అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల అయిపోతుంది. చూద్దాం భగవంతుంది. అదొకటైతే భూమి మీదకి వచ్చినందుకు జ్యోతిర్లింగాల దర్శనాలు అయితే అయినట్టు. ఇక మామూలు టెంపుల్ అంటే మనం ఎప్పుడు టూర్ పోయినా మా దగ్గర వేములవాడ కాడ నుంచి చాలు చేసి మానంది, శ్రీశైలం, అహోబిలం, తిరుపతి, తిరుమల, కాణిపాకం, చిత్తూరు దగ్గర మన గోల్డెన్ టెంపుల్, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అట్లా అన్నీ తిరిగి తిరిగి జగిత్యాలకు వచ్చినాం. తమిళనాడులో అన్ని టెంపుల్ చూసినాం, కేరళలో కొన్ని చూసినాం, కర్ణాటకలో కొన్ని చూసినాం. తిరుమలకైతే ఒక 200 సార్లు పోయి ఉంటాను నేను దర్శనానికి. అన్ని ట్రిప్పులు కొట్టిన. నెలకు 2-3 తిరుమల ఉంటుండే, 2-3 షిరిడి ఉంటుండే, 1-2 బొంబాయి ఉంటుండే. ఈ బండితోటి అనుబంధం మంచి బండి, మనకు మస్తు సాత్ ఇచ్చే టైమే. కానీ మన డాడీలకు సిల్ బండి కొన్నాం, నేను మా బావ 2 ఫ్రెండ్స్ కలిసి. కానీ అది మోసం చేస్తాం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.